తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా? మీనాక్షి పాదయాత్ర ఎందుకోసం చేస్తుంది? రేవంత్ రెడ్డిని అవుట్ అని మీనాక్షి ఎందుకు ఫీల్డ్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది? లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంది అని తెలుసుకునేందుకే మీనాక్షి నటరాజన్ ఇప్పుడు పాదయాత్ర చేయబోతుందా? అసలు సీఎం రమేష్ ఆల్ ఆఫ్ ది సడన్ తెర మీదకి వచ్చి ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? చాలా క్వశ్చన్స్ని అడిగేందుకు మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ. మీనాక్షి ఫీల్డ్లోకి రేవంత్ సైడ్కి అవ్వడం మీదనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతా చర్చ జరుగుతుంది. ఇంకొక దిక్కు మీనాక్షి పాదయాత్ర చేస్తుందే హైకమాండ్ నిర్ణయంతో పాదయాత్ర చేస్తుంది అని కూడా అంటున్నారు. అసలు పాదయాత్రతో ఆమె ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారండి? అంటే ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు ఆయన మీద పోయిన ఫిర్యాదులు నమ్మాలన్నా, ప్రజల్లో ఏదైతే నెగిటివ్ వస్తున్నది ఈ పాలన పట్ల అనేది క్యాబినెట్లో ఉన్న పార్టీలో ఉన్న పెద్దలు అక్కడ రిపోర్ట్ చేస్తున్నారు. అది నమ్మాలన్నా, లేకుంటే ముఖ్యమంత్రి చెప్పే మాటలు నమ్మాలన్నా. ఇలా పిసిసి అధ్యక్షుడు కూడా మింగలేని కక్కలేని పరిస్థితి. ఇక్కడ రేవంత్ రెడ్డిని కాదన్నాడు, అక్కడ అధిష్టానాన్ని కాదన్నాడు. కాబట్టి ఇన్ఛార్జిగా వచ్చిన వ్యక్తికి వేరే ఇంట్రెస్ట్లు ఉండవు. ఆమె ఈ ప్రాంతం కాదు కదా. రాహుల్ గాంధీ ట్రస్ట్ చేసే వ్యక్తి, మచ్చలేని వ్యక్తి. కాబట్టి ఆమె ద్వారా నేరుగా ప్రజాభిప్రాయాన్ని, పార్టీల కార్యకర్తల నాయకుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ యాత్ర షెడ్యూల్ కూడా అట్లాగే ఉంది. నిజంగానే పాదయాత్ర చేస్తే ఒక రూట్ ఎన్నుకొని పాదయాత్ర చేస్తారు. అట్లా కాకుండా అక్కడో నియోజకవర్గం, ఒక ఎస్సీ నియోజకవర్గం, ఒక ఎస్టీ నియోజకవర్గం, 2 ఓసీ నియోజకవర్గాలు ఇట్లా సెలెక్ట్ చేసుకోవడం డిఫరెంట్ ఏరియాస్లలో, సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ, వెస్ట్ తెలంగాణ ఇట్లా చేసుకోవడం ఇదంతా చూసినప్పుడు ఏంటంటే జస్ట్ ప్రజాభిప్రాయాన్ని ఒక విహంగ వీక్షణలాగా, ఓ బర్డ్ వ్యూ లాగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ పోతున్నారు. ఆమె ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి కొన్ని కఠిన నిర్ణయాలు కూడా ఉండొచ్చు. నంబర్ 1 ఏంటంటే డిస్క్వాలిఫికేషన్, దాని మీద ఆధారపడి ఉండొచ్చు. సెకండ్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు, దాని మీద ఆధారపడి ఉండొచ్చు. మూడవది రేవంత్ రెడ్డి మనుగడ కూడా దాని మీద ఆధారపడి ఉండొచ్చు. ఇది ఇంపార్టెంట్. ఈ పాదయాత్ర తెలంగాణ రాజకీయ క్షేత్రంలో డెఫినెట్గా కొన్ని మలుపులకు కారణమయ్యే యాత్ర అని చెప్పవచ్చు. ఇప్పుడు మామూలుగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, లేకపోతే పార్టీలకు సంబంధించిన నాయకులు పాదయాత్రలు చేయడం చూసినాం. కానీ ఒక రాష్ట్రానికి వ్యవహారాల ఇన్ఛార్జ్గా వచ్చిన నాయకులు మీరు చాలా ఏళ్ల నుంచి రాజకీయాలను చూస్తున్నారు. ఎప్పుడన్నా ఉందా? ఎక్కడ జరగలేదు. ఏ రాష్ట్రంలో కూడా. ఒకవేళ ముఖ్యమంత్రి పాదయాత్ర చేసినా, పిసిసి అధ్యక్షుడు చేసినా ఇన్ఛార్జీల్లో ఒక ఉపన్యాసం ఇచ్చి వస్తారు తప్ప వాళ్ళు లీడ్ చేయడం అనేది ఆ పార్టీ బలహీనతను సూచిస్తుంది. మామూలుగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చాలా సందర్భాలలో పాదయాత్రలు చేయడము, జనాల దగ్గరికి పోయి మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అని చెప్పడమో, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ ఇది చెయ్యలేకపోయింది అని చెప్పడానికో చేసిన సందర్భాలు ఉంటాయి. అధికార పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు, సీఎం ఉన్నప్పుడు ఒక ఇన్ఛార్జ్ పోయి పాదయాత్ర చేయడం అనేది ఆ రిపోర్ట్ని హైకమాండ్కి ఇస్తారు అనే ఒక చర్చ అంతా జరుగుతుంది కదా. ఇది కాంగ్రెస్ రాంగ్ రిపోర్ట్స్, మిస్ఇన్ఫర్మేషను ఇట్లాంటివి వస్తున్నాయి, లేదా కాంట్రడిక్షన్స్ వస్తున్నాయి. క్యాబినెట్లో ఉన్న వాళ్ళే తన మీద ఫిర్యాదులు చేస్తున్నారు. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి రాలే ఏ పార్టీలో కూడా. అంటే ఒక దిక్కు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఢిల్లీ పోయి, అంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఒక గ్యాప్ ఉంది, కనీసం కలుస్తలేడు అనే ప్రచారం జరుగుతున్నప్పుడు నేను బీసీ మీటింగ్ మీద కలిసిన, నన్ను అప్రిషియేట్ చేసిరు, సోనియా గాంధీ ఆస్కార్ అవార్డు ఇచ్చింది అని కూడా మీరు చూసుంటారు. అవన్నీ చూశాను. ఈ సందర్భంలో ఇట్లాంటిది అంటే అంత చెప్పుకోవాల్సిన పరిస్థితి, దుస్థితి ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డికి అంటే ముందు మనం అనుకున్నదే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు కొంతకాలం పక్కకు పెట్టారు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళకి అన్నీ తెలుసమ్మా. ఎందుకంటే ఇక్కడ స్టేట్ ఇంటెలిజెన్స్ రేవంత్ రెడ్డికి అమ్మేయచ్చు, బట్ వాళ్ళ ఓన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటుంది కదా. సీనియర్స్ ఉన్నారు ఎంతోమంది, వాళ్ళు చెప్పే విషయాలు ఉంటాయి. కాబట్టి దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికే మీనాక్షి గారికి పని పెట్టారు. ఈమె వచ్చిన దగ్గర నుంచి కూడా అన్నీ గమనిస్తూ ఎప్పటికప్పుడు ఆమె విషయాలన్నీ కూడా అక్కడ చెప్తా ఉన్నది. ఒకటైతే ముఖ్యమంత్రిని వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేది కూడా పార్టీకి మంచిది కాదనే ఉద్దేశంతో అక్కడ అవసరం లేకపోయినా కూడా ఒక బీసీ మేధావిని, కంచాయిల లాంటి వాళ్ళని తీసుకుపోయి చేసిన పని మంచిదే. బీసీల మనోబలాన్ని వాళ్ళ దిక్కు తిప్పుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అది. రేవంత్ రెడ్డి ఒక్కరి కోసమే కాకుండా మేము ఉన్నాం బీసీలకు తోడుగా అని చెప్పడానికి ఇచ్చిన మెసేజ్ అది లోకల్ బాడీస్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. బీసీ ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ పైకి పంపించినారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది కదండి. రాష్ట్రపతి దగ్గరికి పోయిందని. ఇప్పుడు దీని విషయంలో కాంగ్రెస్ ఏం చేసే అవకాశం ఉంటుంది, ఏం చేయొచ్చు, ఏం చేస్తుంది? అంటే ఇది మొక్కుబడిగా చేసింది. గవర్నర్ ఎందుకు పంపాడు, అవసరమా? యాక్చువల్ ఇందిరా సాహ్ని కేసులో ఎస్టాబ్లిష్డ్ లా ఉంది. ఒక పక్కన రాష్ట్రపతి గారి దగ్గర 2 బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఉన్నప్పుడు ఈ ఆర్డినెన్సే అవసరం లేదు.
కాబట్టి వెనక్కి తిప్పి పంపొచ్చు గవర్నర్ ఇక్కడికే అసెంబ్లీ మన ప్రభుత్వానికి. అయితే ఆయనకి ఎక్కువ పవర్స్ లేవు. 2 సార్లు తిప్పి పంపినాక 3ఓసారికి మ్యాండేటరీగా దాన్ని అంగీకరించాల్సి వస్తుంది. అయితే దీన్ని ఎట్లన్నా సాగదీయాలి, దీన్ని పెండింగ్లో పెట్టాలి. పెండింగ్లో పెట్టాలంటే సింపుల్గా రాష్ట్రపతి ఒపీనియన్ పంపొచ్చు. కాబట్టి ఇచ్చే ఉద్దేశం లేదనేది, రిజెక్ట్ చేసే ఉద్దేశం కూడా లేదు. అంటే ఈ లోకల్ బాడీ ఎన్నికలకి 42% పీసీ రిజర్వేషన్ ఇష్యూతో పాటు ఇప్పుడు మీనాక్షి పాదయాత్ర చేసిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలా లేదా అనేది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఒకవేళ కనుక కొంచెం అనుకూలంగా ఉన్నది, గెలుస్తాము, మొన్న రైతు భరోసా డబ్బులు వేసాము అని అనుకుంటే కనుక, ప్రజల్లో బాగానే ఉంది, మనకు నెగటివ్ లేదు అని మీనాక్షి రిపోర్ట్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళు ఈ ఆర్డినెన్స్ను బిల్లులను పక్కకు పెట్టేసి అప్పుడు దానికి ఏం చేస్తారంటే, మా పార్టీ తరఫున మేము 42% సీట్లలో బీసీలకు ఇచ్చినాము ఇవాళ అన్నాడు ఒక మాట నిన్న. ఏమన్నాడంటే, ఒకవేళ మనం కోర్టు ద్వారా సాధించలేకపోయినా, లేకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయలేకపోయినా కూడా మా పార్టీ తరఫున మేము 42% ఇస్తామని చెప్పాడు. అంటే ఆల్రెడీ చెప్పాడు మీడియాలో. అదే జరుగుతుంది. ఒకవేళ ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా లేదు అన్నప్పుడు సాచివేతొద్దు, ఎలక్షన్ పోమని చెప్తారు వాళ్ళు, ఆటోమేటిక్గా. ఇంకోటి జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా ఉంది. ఇప్పుడు డిస్క్వాలిఫై అయితే వీళ్ళ ఎన్నికలు కూడా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. జూబ్లీ హిల్స్ ఎన్నిక మీరు గుర్తు చేసిరు కాబట్టి, సీఎం రమేష్ ఎపిసోడ్ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని దృష్టిలో పెట్టుకొని వచ్చిన ఎపిసోడ్ అని ఒక ప్రచారం జరుగుతుంది. ప్రచారం కాదు, 100% అది. ఎందుకు సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఆయన మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ ఒక మాట అన్నాడు కేటీఆర్, 1600 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారు సీఎం రమేష్ కానీ, ఆయన ఇంకా మిగతా కాంట్రాక్టర్ల గురించి కూడా మాట్లాడాడు. అన్నంత మాత్రాన దాన్ని సీరియస్గా తీసుకొని మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఏంటంటే పార్టీ వెనకాలండి మీరు మీ దగ్గర అవకాశం ఉంది కాబట్టి మీరు మీడియాకు పోయి వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఆ పార్టీ ఒత్తిడితోనే రమేష్ గారు బయటకు వచ్చి మాట్లాడారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఆయన లోక్సభ సభ్యుడు కావచ్చు, అంతకుముందు 2 సార్లు రాజ్యసభ సభ్యుడు 2012 నుంచి. బేసిక్గా ఆయన ఒక కాంట్రాక్టర్. మన తుపాకులగూడెం దగ్గర సమ్మక్క బ్యారేజ్ కట్టింది వాళ్ళ కంపెనీ రిత్విక్ అని. అంటే చాలా వర్క్స్ చేశారు గతంలో కూడా. సరే, ఇక్కడ తన గురించి చెప్పుకోవచ్చు, నేను కాంట్రాక్టర్ని, టెండర్స్ వేసాను, కానీ అనరాని మాట్లాడిని కేటీఆర్ని పట్టుకొని అనడం అనేది ఇది ఉద్దేశపూర్వకం. అంతవరకే మాట్లాడవచ్చు కదా. కేటీఆర్ గారు అన్నప్పుడు దాన్ని నేను ఖండిస్తున్నా. నేను అందరితో పాటు టెండర్లో పాల్గొన్నా, నాకు లిస్ట్ వచ్చింది కాబట్టి నాకు అవార్డు చేశారు. ఇక్కడ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంకోటి కానీ జరగలేదు. నాకు కేటీఆర్ గారు తన మాటలను ఉపసంహరించుకోవాలనో లేకపోతే తెలుసుకోవాలనో నేను కోరుతున్నా అని చెప్పొచ్చు. బట్ కావాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి పార్టీ విలీనం అవుతున్నదని ఆ ఎక్స్ట్రీమ్ దాకా ఆయన పోయిండు. అంటే ఇక్కడ ఆయన అట్లా పోయినప్పుడు ఆయన గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఆయనే రాజ్యసభలో ఉన్న సమయంలో పెద్దల సభ అంటాం, పెద్దల సభను గౌరవించాలి. కానీ ఆ పెద్దల సభకు ఎటువంటి వ్యక్తులను పంపిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఒక కాంట్రాక్టర్ను డబ్బులు ఇచ్చొచ్చిండా ఇవ్వకుండా వచ్చిండా మనకు తెలియదు. బట్ ఆయన మొదటి నుంచి కూడా ఒక ఫైనాన్షియల్గా టీడీపీకి సపోర్ట్గా ఉన్న వ్యక్తి. ఆయన మీద ఈడీ దాడి చేసింది. ఈడీ దాడి చేసినప్పుడు కావాల్సిన ఆధారాలు దొరికాయి. వెంటనే పార్టీ ఫిరాయించాడు. పార్టీ ఫిరాయించేసి బీజేపీ పోయాడు. బీజేపీ ఏం చేసింది, తనకు రాజ్యసభలో బలం లేదు కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ లొంగ తీసుకోవడానికి ఈడీ దాడులు చేసి బెదిరించి పట్టుకున్న తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి పార్టీ ఫిరాయింపులు చేయించింది. సో అట్లా బీజేపీలో పడ్డాడు ఆయన. బీజేపీలో పడ్డ తర్వాత తెహ్రీ డ్యామ్ అని ఉత్తరాఖండ్లో ఒక ప్రాజెక్ట్లో వర్క్ వచ్చింది. జాయింట్ వెంచర్ ఎవరితోని, కావూరు సాంబశివరావు మాజీ లోక్సభ సభ్యుడు, ఆయన కొడుకు దాని ఇన్ఛార్జ్. ఆయనే ఈయన కలిసి దాన్ని టేకప్ చేశారు. చేసిన తర్వాత ఏం అవసరాల కోసమో ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. ఒక రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వ్యక్తి, ఇది 2022 అంటే రాజ్యసభ టర్మ్లో ఉన్నప్పుడు జరిగింది ఇది. సో దాని మీద వెంటనే ఆయన కంప్లైంట్ ఇచ్చాడు భాస్కర్ రావు గారు, కావూరు భాస్కర్ రావు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. దాన్ని ఫోరెన్సిక్ పంపితే కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్టుంది అది, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. అంటే ఇటువంటి వ్యక్తి అబద్ధాలు ఇట్లాంటివి మాట్లాడమే కాకుండా ఫోర్జరీలు కూడా చేయడం, ఆయన మాట్లాడిన మాటలకు ఏం వెరాసిటీ ఉంటుంది? ఇట్లా కలపాలన్నాడు, విలీనం చేయమని నా దగ్గరకు, విలీనం చేయమని నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? అమిత్ షా దగ్గర పోతాడు. ఒకవేళ నిజంగానే విలీనం చేయాల్సి వచ్చినప్పుడు కేటీఆర్ గారికి బీజేపీలో ఈయన దొరికిండా? ఈయనకి ఏమన్నా విలీనం చేసే బాధ్యత ఇచ్చారా? ఆయనకి ఇచ్చారా? సీఎం రమేష్కి బీజేపీ తరఫున మీరు మాట్లాడండి, విలీనం చేసుకోండి అని. అంటే ఇదంతా చిల్లర మాటలు మాట్లాడి అనవసరంగా తను ఇవాళ జనం దృష్టిలో పల్చనైపోయింది. ఒక
అమలాపురం నుంచి మంచి మెజారిటీతో గెలిచిన లోక్సభ సభ్యుడు గతంలో 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా ఉండి ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ పార్టీలో ఎప్పుడు చర్చ జరగలేదు బీజేపీతో కలిసిపోవాలని, విలీనం గురించి కాదు, కనీసం పొత్తు కలుద్దామని కూడా చర్చ జరగలేదు. జరగనప్పుడు ఎట్లా మాట్లాడతాడు ఆయన? దానికి సాంక్టిటీ ఏంటి, దానికి ఆధారం ఏంది? కేటీఆర్ మీ ఇంటికి వచ్చినట్టు విజువల్స్ ఉన్నంత మాత్రాన, ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నట్టు విజువల్స్ ఉన్నంత మాత్రాన ఇటువంటి బురద జల్లే ప్రయత్నాలు చేయవచ్చా? కాబట్టి ఆయన దాన్ని ఉపసంహరించుకోవాలి. టీఆర్ఎస్ తెలంగాణ ఉన్నంతకాలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంటుంది. ఇదేంటంటే ప్రజల ఆకాంక్షల్లోంచి పుట్టిన పార్టీ, ఎటువంటి మ్యానిపులేషన్లు చేయడానికి పుట్టలేదు. ఇది పదవుల కోసం పుట్టింది కాదు, త్యాగాల పునాదుల మీద వచ్చిన పార్టీ. ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేదాకా టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తూనే ఉంటుంది. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఆ పార్టీ నాయకత్వం కానీ ఏ పార్టీలో విలీనం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు, విలీనం చేయరు. థ్యాంక్ యూ సార్.